ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. సుమారు 20 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బందితో 24 గంటలు రక్షణ కల్పించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి చేసిన నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడికి కోర్టు 5 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. షైదా, దాదాపు మనకు ఏదైతే నిన్న ఆ ఢిల్లీ సీఎం కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాడి చేయడంతో ఒక పెను సంచలనంగా అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం కొన్ని ఆసక్తికరమైనటువంటి ఆ వ్యక్తి ఎవరైతే దాడి చేశారో ఆయనకు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలను ఇక్కడ మనం క్లియర్ అంటే ఒక విషయాన్ని అంటే ఒక జంతు ప్రేమికుడు అనుకోవచ్చు. తర్వాత ఆయన వ్యక్తిగత విషయాలు కూడా కొన్ని ఇంటరాగేషన్ లో బయటపడుతున్నటువంటి విషయాలు. మరొక వైపు ఏదైతే నిన్న దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా ఏదైతే ఢిల్లీ సీఎం కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని హై సెక్యూరిటీని పెంచినట్లు కూడా కొద్దిసేపు క్రితమే ఇక్కడ అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఎవరైతే దాడి చేశారో రాజేష్ బాయ్ కించ్ బాయ్, ఇతడు గుజరాత్, తర్వాత ఇతడు రాజ్కోట్ కి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతని వయసు 41 సంవత్సరాలు. ఏదైతే ఇక్కడ ఢిల్లీ సీఎం పై దాడి చేసే కన్నా ముందుగా 2 రోజుల ముందుగా ఇక్కడ ఢిల్లీకి రావడము, ఏదైతే ఇంతకు ముందు అంటే ఇప్పుడు మనకు సివిల్ లైన్స్ కి సీఎం నివాస స్థలం మారింది. అంతకన్నా ముందుగా షాలిమార్ బాగ్ అన్నటువంటి ప్లేస్ లో ఉండేవారు. ఆ ప్లేస్ లో వెళ్ళి తను వీడియోలు తీసుకున్నటువంటి విజువలేషన్స్ అంతా కూడా ఏదైతే పోలీసులంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దాదాపు రెండు రోజుల నుంచి కూడా ఆమె అంటే ఢిల్లీ సీఎం ఉన్నటువంటి ప్లేస్ అనుకోవచ్చు, ఢిల్లీ సీఎం ఎక్కడెక్కడ తను ఉన్నప్పుడు కూడా తను ఆ ప్రదేశంలో వెళ్ళి కొన్ని విజువలేషన్స్ సెల్ఫీ వీడియోలు తీసుకున్నటువంటిది కూడా సమాచారాన్ని ఇక్కడ ఢిల్లీ పోలీసులు ఒక్కొక్కటిగా విజువల్స్ అంతటి కూడా వాళ్ళకు కూపిలాగుతున్నటువంటిది సిచ్యువేషన్. మరొక వైపు ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన 8 గంటల 15 నిమిషాలకు జరిగిన తర్వాత అతనిపై ఏ విధంగా దాడి చేశారు అంటే ఆ వ్యక్తి ఆ సీఎం మీద ఏ విధంగా దాడి చేశారన్నది కూడా ఒక ఛాయాచిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ సివిల్ లైన్స్ మొత్తం అంతా కూడా హై సెక్యూరిటీని పెంచారు. ఎప్పుడు కూడా 24/7 గా ఉండే విధంగా కూడా జెడ్ కేటగిరీ దాదాపు మన ఒక పిఎం కానీ ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే జెడ్ కేటగిరీ ఇస్తారు, సీఎంలకు మాత్రమే. ఈ విధంగా నిన్న జరిగినటువంటి దాడితో ఒక్కసారిగా కూడా సెక్యూరిటీని పెంచినటువంటి పక్షం. అయితే ఇక్కడ ఎవరైతే రాజ్ అంటే దాడి చేసినటువంటి వ్యక్తి రాజేష్ అనే వ్యక్తి మాత్రము ఆయన ఇంటరాగేషన్ లో దాదాపు ఇతడు ఒక జంతు ప్రేమికుడు. ఇక్కడ కోతుల కొరకు అయోధ్యలో తను ఉపవాస దీక్ష చేశాడు. తన ఇంటరాగేషన్ లో బయటపడినటువంటి విషయం దాదాపు ఇక్కడ కోతుల కొరకు దాదాపు ఒక వారం రోజుల పాటు ఇక్కడ ఇంటరాగేషన్ లో చెప్పాడు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ కోతుల కొరకు ఆయన ఉపవాస దీక్ష చేశాడు. తర్వాత మరొకటి ఇక్కడ అంటే తను జంతు ప్రేమికుడు, డాగ్స్ కి సంబంధించినటువంటిది కూడా డాగ్స్ కి సంబంధించిన వాటి మీద కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా సుప్రీంకోర్టు అనుకోవచ్చు, ఇటు సీఎం కి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా చాలా అంటే డాగ్స్ ని ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, తర్వాత ఇక్కడ సీఎం రేఖా గుప్తా కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడము, దాని మీద కోపంతో దాడి చేశాను అన్నటువంటిది కూడా వ్యాఖ్యలు చేయడము, దీనిపై కూడా దాడి కూడా కారణం అంటూ కూడా కొన్ని ఇంటరాగేషన్ లో తెలుపుతున్నటువంటి విషయాలు. మొత్తం మీద మాత్రం నిన్న ఏదైతే జరిగినటువంటి అంశాలు మాత్రము ఒక్కసారిగా జెడ్ కేటగిరీని ఇక్కడ సెక్యూరిటీని పెంచడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.